డిగ్రీ అందరూ ఇస్తారు. కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. సార్ జగిత్యాల మూమెంట్ ఉంది. మెయిన్ క్యాటర్లు అంతా అక్కడ షెల్టర్స్, టాప్ లీడర్స్ అంతా. కానీ ఇంకో కొన్ని ఇష్యూస్ ఉంటాయండి. ఒకవైపు కమ్యూనలు, మరోవైపు గల్ఫ్ ఉద్యోగాల పేరు మోసాలు, కోరుట్ల వైపు ఒక వ్యభిచార వీధి, తర్వాత మెయిన్ టెంపుల్స్ అన్నీ కూడా మెయిన్ రోడ్ ఉంటాయి. కొండకట్టు కానీ లేదా ధర్మపురి టెంపుల్ కానీ, ఇవన్నీ కూడా ఒక బావి ఉంటుంది. ఆ బావి ద్వారా ల్యాండ్ ఇష్యూస్ ఉంటాయి. ఇవన్నీ ఎలా షార్ట్ అవుట్ తీసుకొచ్చారు? నేను ఎస్ఐ జగిత్యాలు ఉన్నప్పుడు మీరు అన్నట్టుగా మంచినీళ్ళ బావి ఏరియా, తర్వాత దాటగానే ఈ వేశ్యాగృహాలు, తర్వాత గల్ఫ్ సమస్యలు, ఫినాన్స్ సంస్థలు, అప్పుడే చంద్రశేఖర్ అని అప్పటికే కేసులని, కోరుట్ల ఫైనాన్స్ అని ఒకటి ఉండేది. ఆ డైరెక్టర్ల మీద సో మెనీ కేసెస్ రిజిస్టర్ అయినాయి. తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గల్ఫ్కు ప్రతి ఇంటికి ఒకరు పోయేటువంటి సందర్భము, అలాంటి కేసులు, తర్వాత వాళ్ళని తీసుకుపోయి అక్కడ చీట్ చేయడము, తర్వాత పాస్పోర్ట్ ఇష్యూస్, సో మెనీ ఇష్యూస్. అపార్ట్ ఫ్రమ్ దిస్ నక్సలైట్, దీంతో పాటు కమ్యూనల్ టౌన్లో ముస్లిం మెజారిటీగా ఉంటే ఒక కన్సిడరబుల్ స్ట్రెంగ్త్ ఉంటుంది వాళ్ళది. అలాంటి పొలిటికల్ ఇష్యూస్ ఉండేవా? పొలిటికల్, ఇప్పుడు జీవన్ రెడ్డి సార్ అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఆయన వాజ్ ఎమ్మెల్యే నేను ఉన్నప్పుడు, తర్వాత ఆయన మినిస్టర్ ఉండే, R&B మినిస్టర్ ఉండే. తర్వాత రమణాథ్ సార్ ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి, ఆయన తెలుగుదేశం పార్టీలో ఆయన అపోజిషన్. ఇవన్నీ ఎలా షార్ట్ అవుట్ చేసుకొచ్చారండి? అంటే యాజ్ ఏ సబ్ ఇన్స్పెక్టర్ ఆ రోజులలో అంటే అది పెద్ద పోలీస్ స్టేషన్స్ ఇవన్నీ కూడా. అంటే జిల్లాలో కొంత పేరుండి ఇట్లాంటి పనులు చేసి, ఇప్పుడు నేను ఒక ఆపరేషన్ మీకు ఎస్ఐలు చేసే పని కాదు అది. నేను మంత్రి ముత్తారం ఏరియాలో ఆ రకంగా ఒక ప్రోగ్రెసివ్ ఐడియాలజీ తోటి పనిచేసినాం. అది ఆఫీసర్స్ అందరూ కూడా విత్ కోఆపరేషన్ ఆఫ్ ఆఫీసర్స్. ఇప్పుడు ఉన్నటువంటి మన డిఐజీ గారు, అప్పుడు నాకు డిఎస్పీ చౌహాన్ సార్, ఇప్పుడున్న మహబూబ్నగర్ డిఐజీ గారు నాకు డిఎస్పీ, ఎల్ఎస్ చౌహాన్ గారు నాకు డిఎస్పీ, అక్కడ గోదర్ఖండ్ డిఎస్పీ ఉండే. తన పీరియడ్లో నేను ఆ ఇండ్లు కట్టింది అదంతా కూడా. సార్ కూడా అలా పార్ట్. కానీ ఒక ఇష్యూ ఫోకస్ చేసి ఇక్కడ మీకు డైనమిషన్లు కనిపిస్తున్నాయి కదా ఇక్కడ. అదే మల్టిపుల్, ఇప్పుడు ఆ రోజులలో ఉన్నటువంటి డిమాండ్స్ అన్నీ కూడా ఒక SHO 100% ట్యాకిల్ చేయాల్సిందే, ఇన్ఫర్మేషన్ లాగాల్సిందే, ఉన్న సిస్టమ్ను ఉపయోగించుకోవాల్సిందే, డ్రైవ్ చేయాల్సిందే. అది ఆ రోజులలో ఉన్నటువంటి డిమాండ్. అది అట్లనే పనిచేయాల్సినటువంటి పరిస్థితి. దెర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్. అంటే నిజంగానే వర్టికల్స్ అయిపోయినాయి. ఒక DA వచ్చిండు, ఇంకో సెకండ్ ఇన్స్పెక్టర్ వచ్చిండు, ఇంకొక ఆయన ఉన్నాడు, మనకి సపోర్టివ్ ఏజెన్సీస్ ఉన్నాయి, అదర్ వింగ్స్ పనిచేస్తాయి. అంత సార్ ఈ మల్టీ డైమెన్షనల్ మీకు బాగా ట్రబుల్ వచ్చింది ఎక్కడ ఉందండి? ఏ సబ్జెక్ట్లో ఎక్కువ వచ్చేది? అంటే అలవాటు పడిపోయినాం. అంటే ఎక్కడ వచ్చేదంటే, మీరు అనేది చాలా గుడ్ క్వశ్చన్. అదేంటంటే ఎక్స్ట్రీమిజంలో పనిచేసేటప్పుడు మనకు ప్రజలకు ప్రాపర్టీ అఫెన్సెస్, టౌన్లలో పనిచేస్తూ ఎక్స్ట్రీమిస్ట్ వర్క్ చేసేది. మేము యాజ్ ఏ కరీంనగర్ 1 టౌన్ ఎస్ఐ నేను టౌన్లో ఎక్కువ తక్కువ పని చేసేది. నన్ను ఐ యూజ్ టు గో ఎవ్రీ 15 days ఫార్ట్నైట్కి ఒకసారి నేను రైడ్స్కి పోయేటోని. టౌన్ ఎస్ఐగా రైడ్స్ పోరాదు. యాక్చువల్లీ ఇంత బిజీ పొల్యూషన్, కలెక్టరేట్ అక్కడే ఉంటుంది, DI జాబ్స్ అక్కడే ఉంటుంది, OSD జాబ్స్ అక్కడ, ఆపరేషన్స్ అక్కడి నుంచే నడుస్తాయి. చాలా బిజియెస్ట్ దిస్ థింగ్. అయినప్పటికీ కూడా నేను ఆపరేషన్స్కి పోవాల్సిన పరిస్థితి ఉండేది. నేను 1 టౌన్ నుండే నేను 2 ఎన్కౌంటర్స్ 3 ఎన్కౌంటర్స్లో పార్టిసిపేట్ చేసిన. అంటే మీరు అర్థం చేసుకోండి. అట్లా మాకు ఇక్కడ ప్రాబ్లం వచ్చేది. ప్రాపర్టీస్ పోయేది, దొంగతనాలు. దొంగతనాలు అయినప్పుడు డిటెక్షన్కు మళ్ళీ సబ్ ఇన్స్పెక్టరే కావాలి. అప్పుడు మళ్ళీ వేరే ఏజెన్సీ లేదు. నిజంగానే ఒక డిటెక్టివ్ వేరే ఉంది, లేకపోతే క్రైమ్ వర్క్ చేసేవాళ్ళు అట్లా ఏం అంత లేదు అప్పుడు. మళ్ళీ దాని వెంటబడి వాపి దాకా మీకు నాగ్పూర్ నుంచి బుట్టిబోరి, వార్దా, అక్కడ ఎక్కడ ఇప్పుడున్న డయ్యూ డామన్ దాకా పోయి బస్ వేసుకొని పోయి దాంట్లో వాళ్ళందరినీ పికప్ చేసుకొని, అక్కడ డర్టీయెస్ట్ ప్లేస్, అది డర్టీయెస్ట్ ప్లేస్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి చెత్త అంతా అక్కడే తయారవుతుంది. దాన్ని తీసి మళ్ళీ రీసైకిల్ చేస్తారు, అక్కడికే చెత్త చేరుతుంది. ఈ చెత్త చేరే క్రమంలో వీళ్ళందరూ అక్కడ పోయి దొంగలంతా అక్కడ జమ అయిపోతారు. అదొక పెద్ద హబ్బు అది. అక్కడ మేము నైట్ ఆపరేషన్ చేసి తీసుకొచ్చిన సందర్భాలు వాళ్ళ దగ్గర 3, 4, 5 కేసు రికవరీస్ చేసి 100 కేసులు చేసినటువంటి హిస్టరీ. జగిత్యాల అసలు
జగిత్యాల అది హెవెన్ ఫర్ అంటే వీటికి దొంగతనాలు చేయడానికి. దొంగలకు కాదు, మీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్లుంది. అదే నేను ఏం చెప్తున్నా, అట్లా అంత ర్యాంపాంట్ దొంగతనాలు అయినప్పటికీ కూడా ఎందుకైతే అంటే నేను దొంగలను ఇంటరాక్ట్ చేసినప్పుడు వాళ్ళు చెప్పేటోళ్ళు ఏమని, అరే సార్ వీళ్ళు మేము ఏ దొంగ ఎఫర్ట్ సేమ్ సార్, మేము కొడతాం, ఏ ఇల్లు అయినా కూడా సేమ్ తాళం వల్ల కొట్టాలి, లోపల పోవాలి. ఇప్పుడు అదే వేరే ప్రాంతంలో మేము చేస్తే ఆడ 2 తులాల బంగారం కూడా మాకు దొరకదు. ఇక్కడైతే ఖచ్చితంగా 4-5 తులాల బంగారం దొరికిపోతుంది. ఎందుకంటే వీళ్ళు గల్ఫ్లు ఉంటారు కాబట్టి కొంత తీసుకొచ్చి పెడతారు. అంత వాళ్ళకు ఐడియాతోటి ఎక్కువ ఇక్కడ చేసేటోళ్ళు. ఇంకోటి లేడీస్ ఉంటారు ఇన్మేట్స్లో, వీళ్ళందరూ ఎవడో ఒకడు మగోళ్ళు ఉంటేనేమో భయపడతారు. ఎవడైనా దొంగ వాడు ఆడవాళ్ళు ఉంటారు అనే కాన్సెప్ట్ తోటి లోపల దొరకడం, వాళ్ళ మీద చైన్లు స్నాచ్ చేయడం, ఇట్లాంటి చాలా అఫెన్స్లు ఉండేవి అప్పుడు. అయినా కూడా మేము ఆ దొంగల మరి అని ఇప్పుడు మీరు చెప్పారు ఏది మన కొండగట్టు పక్కకు ఆ మూల మీద అడ్డం తాడు పెట్టి దొంగతనాలు చేసేటోళ్ళు, కింద పడేసి వచ్చేటోళ్ళను 2 వీలర్ కొట్టి తీసుకెళ్ళాలి. అట్లాంటి వాటిని కూడా మేము చేసినాం. జగిత్యాల మంచి దట్ ఈస్ జగిత్యాల తర్వాత అంటే జగిత్యాల తర్వాత కోరుట్ల 1 ఇయరే ఉన్నాను నేను. అంటే ఆ డివిజనే కాబట్టి అక్కడ ఆ ప్రాంతంలో. తర్వాత ఎంబడి అగైన్ ఐ పోస్టెడ్ టు కరీంనగర్. అప్పుడే మూవ్మెంట్ స్టార్ట్ అయింది తెలంగాణ యాజిటేషన్. ఇక తెలంగాణ యాజిటేషన్ ఇక మీకు చెప్పాల్సిన అవసరం లేదు. కరీంనగర్లో వి ఫేస్డ్ ఏ లాట్. అంటే మాకు తెలంగాణ రావాలని ఒక పక్క, ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ అమలు చేయాలనేది ఇంకొక పక్క. ఒక కన్ను ఏడుస్తూ ఒక కన్ను నవ్వుతూ పనిచేస్తారు చూసారా, అట్లా మేము పనిచేసేవాళ్ళం. అంటే తెలంగాణ బిడ్డలుగా మాకు తెలంగాణ రావాలని ఒక పెద్ద ఆరాటం. తెలంగాణ రాకపోతే ఎట్లా, మనం తెలంగాణ కొరకు ఫైట్ చేసేటోళ్ళనే అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి, మేమే అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి. ఇట్లా రకరకాల. అప్పుడే కేసీఆర్ గారు కూడా అక్కడే అరెస్ట్ అయ్యాడు. కుతీగలగుట్టపల్లి నేనున్న రూరల్ పోలీస్ స్టేషన్ ఏరియాలో అది వచ్చేది. అప్పుడు 2009లో అరెస్ట్ అప్పుడు నేనే కేసీఆర్ గారికి తీసుకొస్తాను క్రమంలో ఒకేసారి అందరూ కూడా రావడం, ఆయన్ని ఆ మాబులోకి వెళ్లకుండా ఖమ్మం తరలించడంలో ఒక సీన్ జరుగుతుంది, అది గుర్తుందా? నేను అల్గునూరు చౌరస్తాలో ఉన్నా. ఐ వాజ్ ప్రజెంట్ దేర్ బికాజ్ నా ఏరియా నుంచే మూవ్ అయింది అది. ఆఫీసర్స్ నిర్ణయం తీసుకున్నారు ఖమ్మం తరలించారు. ఒక డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్స్ వాళ్ళని డెప్యూట్ చేయడం జరిగింది కొంత స్పెషల్గా. తర్వాత ఒక డీజీ లెవెల్లో, అడిషనల్ డీజీ ఎన్టీ లెవెల్లో, పెద్ద లెవెల్లో జరిగినటువంటి ఆపరేషన్స్ కాబట్టి నేను అప్పుడు ఎస్హెచ్ఓ మాత్రమే కాబట్టి అంత నాకు డీటెయిల్గా డీప్గా లోపటి ఇన్స్ట్రక్షన్ నాకు తెలియకపోవచ్చు. కానీ ఆ ఇన్సిడెంట్ హ్యాపెండ్ ఎట్ ద టైం, నా లిమిట్స్, నా టైం. ఓకే. తర్వాత అండి, ఆ తర్వాత నాకు ప్రమోషన్ వచ్చిందండి. ప్రమోషన్ వచ్చి ఐ వాజ్ పోస్టెడ్ టు గోదావరిఖని అంటాం. అక్కడే ఉందండి గోదావరిఖని అంటాం. ఇక డిఫరెంట్ ఛాలెంజింగ్. అంటే నా లైఫ్లో మీరు ఎప్పుడైనా కూడా గోదావరిఖనికి ఏ పబ్లిక్లా నేను మైక్ ముందు మాట్లాడుతున్నా, ఎనీ టైం ఇంకొక 10 సంవత్సరాల వరకు కూడా, నా తర్వాత ఇంకొక 10 సంవత్సరాలు వెనుకకు తీసుకుంటే 20 సంవత్సరాలు వెనుకకు తీసుకుంటే ఒక ప్రకాష్ రెడ్డి సార్ పేరు వినబడుతుంది, ఒక వెంకటరెడ్డి సార్ పేరు వినబడుతుంది. వాళ్ళని నాకు కూడా తెలియదు వాస్తవంగా. అక్కడ ప్రజలలో నేను విన్న పేర్లు చెప్తున్నా. తర్వాత 1-2 ఆఫీసర్ల పేర్లు వినబడవచ్చు. కానీ ఎప్పటికీ మీరు ఏ టైంలో ఏ ప్రెస్ కానీ అంటే మా ఏజ్ గ్రూప్లో ఉన్నటువంటి మా తర్వాత 10 సంవత్సరాల చిన్నోళ్ళని అడిగినా కూడా 100% చెప్తారు. అట్లా ఫస్ట్ పోస్టింగ్ కాబట్టి చాలా ఎఫెక్టివ్గా పనిచేయాలనే ఆలోచనతో అప్పటికి చాలా దుర్భరమైన పరిస్థితులు ఉండే అక్కడ. అప్పటికే హైడ్రాయిడ్ అసాసినేషన్స్, తర్వాత పోలీస్ మీద చాలా అలిగేషన్స్, చాలా మర్డర్స్, ర్యాంపాంట్ మర్డర్స్, తర్వాత చాలా యాక్టివ్. ఇప్పుడు నీకు సినిమాలలో చూపెట్టినటువంటి రౌడీజం అంటే ఇక మీరు పరాకాష్ట. అది ఇక మీకు అంతకన్నా నేను ఎక్కువ చెప్పలేను. హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో ఎక్కడైనా ఉంటుండొచ్చు నాకు తెలిసి. కానీ అంత ర్యాంపాంట్గానైతే నాకు, అంటే మీకు హృదయ విదారకమైన మర్డర్స్. ఒక మర్డర్ చేస్తే తలదీసి మానేర్ రివర్లో, అంటే ఓదెల, అంటే ఇక్కడి నుంచి ఓడేడు అని ఒక ప్లేస్ ఉంటుంది గోదావరిఖని నుంచి ఒక 40 కిలోమీటర్స్ 50 కిలోమీటర్స్. నేను చేసిన మంతిని ముత్తారం దగ్గర ఉంటుంది ఆ ప్లేస్. అక్కడ మానేర్లో పెట్టేటోళ్ళు తీసుకుపోయే తల. అంత కటింగ్ కొడితే మొత్తం తీసుకుపోయి మెడల్ కోసుకున్నాడు, డేలో స్టాప్ చేసుకున్నాడు. ఎందుకంటే అంతగా వైలెన్స్ జరిగింది అక్కడ ఈ కార్మిక పిల్లలు అంతా కూడా ఇప్పుడు లేదు, తర్వాత అది చాలా మార్పులు వచ్చినాయి ఈ మధ్య కాలంలో. ఆ సింగరేణి కల్చర్లో ఏమవుతుందంటే, సింగరేణిలో ఒక బస్తీ కల్చర్ ఉంటుంది.
అంటే ఒక్కొక్క ఇల్లు దగ్గర దగ్గర ఇల్లు ఉంటాయి. తర్వాత ప్రతి ఇంటికి ఒక 50,000 నుంచి ఒక 70,000 రూపాయలు 100% వస్తాయి. ఎక్కడ కరువు ఉండని, ప్రపంచంలో ఏదైనా మునిగిపోని, ఎక్కడ పంటలు పండకపోని వాళ్ళకు మాత్రం ఫినాన్షియల్గా ఎకనామికలీ వాళ్ళకు మంచి ఇల్లు గడుస్తుంది. అంతా ఇల్లిటరేట్ తట్టెత్తిపోసేటువంటి తండ్రి, తెలియని అమ్మ, వీడు స్టైల్గా 10వ తరగతి చదువుకొని ఫెయిల్ అయ్యి ఒక లవ్, అప్పటికే ఇట్లా అట్లా అట్లా అట్రాక్షన్స్ అన్నీ, అవైలబిలిటీ, డబ్బు ఎంతో కొంత ఇంట్లో వాని అవసరాలకు కావచ్చు, బట్టలకు, ఒక చిరంజీవి స్టైల్లో ఒక సినిమా యాక్టర్ స్టైల్లో తయారు కావడము, ఆ సినిమాలు చూడడము, ఆ సినిమాలాగా దాదాగిరి స్టార్ట్ చేయడము, ఈ వాడ ఇప్పుడు రమేష్ నగరు, తిలక్ నగరు, ఫ్లయింగ్ లేన్ కాలనీ, జిఎం కాలనీ, ఇట్లా గ్యాంగ్స్ అన్నట్టు, గ్యాంగ్స్ వారు లాగా ఒకరి మీద ఒకడు చేసుకోవడము, వీడు వాడిని చంపడము, వాడు వీడిని చంపడము, పోలీస్ స్టేషన్ ముందరనే మర్డర్లు చేయడం. అసలు మీకు ఒకసారి చేయాలి. అది పెద్ద సినిమా 2-3 సినిమాలు చేయొచ్చు. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని చేయొచ్చు అక్కడ. మరి ఆ ఛాలెంజ్ ఎలా తీసుకున్నారు మీరు? ఛాలెంజ్ అంటే ఇక నా జీవితంలో నాకు ఎప్పటికీ ఎవర్ గ్రీన్, ఎప్పటికి గుర్తుండేటువంటి పోలీస్ స్టేషన్ అండ్ ప్రజలు నన్ను కూడా ఎప్పటికి గుర్తుంచుకుంటారని నేను అనుకుంటున్నా. అట్లనే నా పోలీసింగ్ ఉండేది అక్కడ. ఎవరు డిఎస్పీ? ఎవరు? డిఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అని. ఇప్పుడు మీరు అడగండి సార్ని కూడా. ఇక్కడ భద్రతలో ఉన్నారు ఇప్పుడు, భద్రతా ఆఫీసర్గా రిటైర్డ్ అయ్యాడు. బట్ ఈజ్ అ వెరీ గుడ్. ఆదిలాబాద్ చేస్తారు ఆయన? ఆదిలాబాద్ ఎస్పీ, మెదక్ ఎస్పీ. ఆయన నాకు డిఎస్పీ. నేను ఇంటర్ కూడా చేశానండి. అంటే తీసుకురావడం తన్నడమేనా, ఇంకేముంది? ఇక అంటే మీరు రౌడీలను అంటే నేనున్న పీరియడ్లో రౌడీ అనేటోడు అడుగు పెట్టాలంటే మన పర్మిషన్ ఉండాలి, పోలీసే ఉండాలి. ఉంటే పోలీసే ఉండాలి. లేదు అంతే, కరెక్టే చెప్పారు మీరు. అట్లనే చేసినాము. అట్లనే ఒక రౌడీ షీటర్ ఎన్కౌంటర్ కూడా జరిగింది నా పీరియడ్లోనే అక్కడ. ఇక్కడ గోదావరిలో రౌడీలందరూ కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి విశాఖపట్నము, ఒరిస్సా, ఇతర రాష్ట్రాలకు కూడా రాలేదు. ఇన్యాక్టివ్ కూడా అయిపోయారు. వాళ్ళ మీద అట్లా లీగల్ యాక్షన్ తీసుకోవడము, తర్వాత రకరకాల కౌన్సిలింగ్స్ ఇవన్నీ కూడా చేసి. ఎక్కువగా మీరు రోడ్డు మీద కొట్టేవారట కదా? అంటే మనము ఆ రోజులలో ఇప్పుడు ఉమెన్ రైట్స్ కానీ ఇట్లాంటి ఈ రోజులలో మనం మాట్లాడితే మనం ఏది కూడా ఒకటి కూడా ఆ రోజు చేసినటువంటి చేయలేము. బట్ అక్కడ ఆ ట్రీట్మెంట్ అనేది అవసరం, అది అనిపించింది నాకైతే అప్పుడు. ఆ రోజులలో అది నడిచింది. కానీ ఇప్పుడు అంటే రౌడీని కొట్టకుండా అరెస్ట్ చేసి పంపొచ్చు కదా అంటే కొంతమంది వాదిస్తారు. అంటే అందరూ అరెస్ట్ చేసిండ్రు, ప్రతిసారి మర్డర్ అయింది. ఇప్పుడు 6వ మర్డర్ అయినాక 7వసారి నేను అరెస్ట్ చేస్తే 8వ మర్డర్ అవుతుంది అంతే. దాని మేక్స్ నో డిఫరెన్స్. ఇప్పుడు డిఫరెన్స్ అనేది చూసుకోలేదా ఒక పోలీస్ ఆఫీసర్? మరి ఎట్లా నాకేమన్నా జరిగినా మంచిదే కానీ ఏమన్నా ఆగుతుందా ఇది అనేది కూడా చూసుకోవాలి కదా. ఇప్పుడు ఏదో అబెట్మెంట్ లెక్క నేను చేసిన, నా తర్వాత ఇంకోళ్ళు వచ్చి చేసింది, ఏం జరిగింది? ఏం జరగలే. అవన్నీ అక్విట్ అయిపోయినాయి, కేసులన్నీ అక్విట్ అయినాయి. వారు ఎవరు ముందుకు వచ్చి సాక్ష్యాలు చెప్పలేదు. సరే ఈ రోజులలో ఇంకా కొద్దిగా పకడ్బందీ వ్యవస్థ వచ్చింది కాబట్టి అంత ఈజీ కాదు. ఈ రోజు కాదు, అప్పుడు సంఘటన. అప్పుడు సంఘటనలు 2 మర్డర్ చేసిన వాడికి మనం ఇప్పుడు 2వ మర్డర్ చేసి, 3వ మర్డర్ చేసి, 4వ మర్డర్ చేసి, 5వ మర్డర్ చేసిన తర్వాత కూడా ఆయన అగైన్ ఈజ్ రెడీ టు మళ్ళీ మర్డర్ చేయడానికి రెడీగా ఉంటే ఇక మనం పోలీస్ ఆఫీసర్గా రాడా బాబు కూర్చో, నువ్వు మర్డర్ చేసినావు కదా, రిమాండ్ రిపోర్ట్ రాసి సంతకాలు తీసుకొని తల్లిదండ్రులకు అప్పచెప్పి ప్రెస్ వాళ్ళని పిలిచి మేము అరెస్ట్ చేసినామని చెప్తే నేను ట్రాన్స్ఫర్ అయిపోతాం. మళ్ళీ ఒక మర్డర్ చేస్తాడు, మళ్ళీ ఒక సీఏ వస్తాడు, మళ్ళీ అట్నే ప్రెస్ మీట్ పెడతాడు. అంతకన్నా ఎక్కువ జరిగేది ఏం చేసేవారు మీరు ఇప్పుడు? నేనున్నప్పుడు మీరు అడగండి ఒకసారి. అంటే నేను ఆన్ కెమెరా నేను చెప్పలేను. బట్ 100% ఒక గోదావరి కానీ నా పీరియడ్లో 2 సంవత్సరాల కాలంలో సింగిల్ మర్డర్ కానీ, సింగిల్ చైన్ స్నాచింగ్ కానీ, ఒక మహిళ మీద అత్యాచారం కానీ, ఒక మహిళను ఏమైనా అనడం కానీ లేదు. 31st దావతులు, 31st రోజు ర్యాంపాంట్ ఆడ కొట్లాటలు అది ఇది జరిగేది. ఒక్క మనిషి రోడ్డు మీదకి వచ్చి కేక్ కట్ చేసినట్టు కానీ లేదు. వినాయక చవితి అప్పుడు మేము ఇష్టారాజ్యంగా మేము వ్యవహరిస్తామని చేయడం కానీ ఒక్క ఇన్సిడెంట్ మీరు చెప్పమన్నాడు ఎప్పుడైనా కూడా. నేను ఆన్ కెమెరా ఛాలెంజ్ చేస్తున్నాను. ఓకే.